ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో సి లెటర్తో వచ్చే వర్బ్ ఫామ్స్ మరియు వాటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కావలసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, పులుసు లేదా చారు. దీనిని ఇంగ్లీష్లో బ్రాత్ అంటారు. BROTH బ్రాత్. నెంబర్ 2, పచ్చి శనగపప్పు. బెంగాల్ గ్రామ్ అంటారు. బెంగాల్ గ్రామ్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ప్రామిస్ యూ వోంట్ గో. ప్రామిస్ యూ వోంట్ గో. నెంబర్ 2, ఐ అపాలజైజ్డ్. ఐ అపాలజైజ్డ్. ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగులో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. క్లెంచ్, బిగించడం. క్లెంచ్ V1, క్లెంచ్డ్ V2, V3 కూడా క్లెంచ్డే. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను కోపంతో పిడికిలి బిగించాడు. హీ క్లెంచ్డ్ హిజ్ ఫిస్ట్ ఇన్ యాంగర్. హీ క్లెంచ్డ్ హిజ్ ఫిస్ట్ ఇన్ యాంగర్. ఆమె కోపంతో పళ్ళు బిగించి మాట్లాడింది. షీ స్పోక్ క్వైట్లీ త్రూ క్లెంచ్డ్ టీత్ ఇన్ యాంగర్. షీ స్పోక్ క్వైట్లీ త్రూ క్లెంచ్డ్ టీత్ ఇన్ యాంగర్. క్లాంప్, బిగించడం, బిగుసుకుపోవడం. ఇంతకు ముందు మీనింగ్ కూడా బిగించడం అన్నాం కదా, సో దానికి దీనికి తేడా ఏమిటో చూద్దాం. క్లాంప్ V1, క్లాంప్డ్ V2, V3 కూడా క్లాంప్డే. ఆమె చేయి కిటికీ మధ్యలో బిగుసుకుపోయింది. షీ హ్యాడ్ హిజ్ హ్యాండ్ క్లాంప్డ్ బిట్వీన్ విండో. షీ హ్యాడ్ హిజ్ హ్యాండ్ క్లాంప్డ్ బిట్వీన్ విండో. అతను నోరు బిగించుకుని మాట్లాడడానికి తిరస్కరించాడు. హీ క్లాంప్డ్ హిజ్ మౌత్ షట్ అండ్ రెఫ్యూజ్డ్ టు స్పీక్. హీ క్లాంప్డ్ హిజ్ మౌత్ షట్ అండ్ రెఫ్యూజ్డ్ టు స్పీక్. అతను తలుపుకు బోల్ట్ బిగించాడు. హీ క్లాంప్డ్ ద బోల్ట్ టు ద డోర్. హీ క్లాంప్డ్ ద బోల్ట్ టు ద డోర్. సో గమనించారా ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో? క్రాంప్, తిమ్మిరెక్కడం. క్రాంప్, క్రాంప్డ్, క్రాంప్డ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. తిమ్మిరెక్కింది. ఐ హ్యావ్ గాట్ క్రాంప్స్. ఐ హ్యావ్ గాట్ క్రాంప్స్. నా కాళ్ళు తిమ్మిర్లెక్కిపోతున్నాయి, కదపలేను. సో ఒక్కోసారి కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోతుంటాయి కదా ఎక్కువసేపు కూర్చుంటే. ఐఎమ్ గెట్టింగ్ క్రాంప్స్ ఇన్ మై లెగ్స్. ఐ కెన్ హార్డ్లీ మూవ్. ఐఎమ్ గెట్టింగ్ క్రాంప్స్ ఇన్ మై లెగ్స్. ఐ కెన్ హార్డ్లీ మూవ్. అంత ఎక్కువసేపు రాస్తే నీ చేయి తిమ్మిరెక్కుతుంది. రైటింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ క్రాంప్ యువర్ హ్యాండ్. రైటింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ క్రాంప్ యువర్ హ్యాండ్. కోజిటేట్, తీవ్రంగా ఆలోచించడం. కోజిటేట్, కోజిటేటెడ్, కోజిటేటెడ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను సైలెంట్గా కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. హీ సాట్ సైలెంట్లీ కోజిటేటింగ్. హీ సాట్ సైలెంట్లీ కోజిటేటింగ్. ఆమె బాగా ఆలోచించిన తర్వాత జాబ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆఫ్టర్ మచ్ కోజిటేషన్ షీ డిసైడెడ్ టు టేక్ అప్ ఎ జాబ్. ఆఫ్టర్ మచ్ కోజిటేషన్ షీ డిసైడెడ్ టు టేక్ అప్ ఎ జాబ్. నువ్వు ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? వై ఆర్ యూ కోజిటేటింగ్? వై ఆర్ యూ కోజిటేటింగ్? చాంప్, కరకర నమలడం లేదా శబ్దం వచ్చేలా తినడం. దీనినే క్రంచ్ అని కూడా అంటారు. చాంప్, చాంప్డ్, చాంప్డ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను శబ్దం చేస్తూ తింటున్నాడు. కొంతమంది తింటుంటే చాలా చాలా సౌండ్ వస్తుంటుంది కదా. హీఈస్ చాంపింగ్ ఫుడ్. హీఈస్ చాంపింగ్ ఫుడ్. అతను సినిమా చూస్తూ పాప్కార్న్ కరకర నమిలాడు. హీ చాంప్డ్ ఆన్ పాప్కార్న్ డ్యూరింగ్ ద మూవీ. హీ చాంప్డ్ ఆన్ పాప్కార్న్ డ్యూరింగ్ ద మూవీ. మీరు చాంప్డ్ ప్లేస్లో క్రంచ్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. శబ్దం చేస్తూ తినకు. డోంట్ చాంప్. డోంట్ చాంప్. చాటర్, అనవసరంగా మాట్లాడడం. చాటర్, చాటర్డ్, చాటర్డ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. వాళ్ళు కాసేపు అక్కర్లేని విషయాలు మాట్లాడుకున్నారు. దే చాటెడ్ అవే ఫర్ ఎ వైల్. దే చాటెడ్ అవే ఫర్ ఎ వైల్. ఇక్కడ చాటర్ అనే మీనింగ్ ఉపయోగిస్తున్నాం కదా, దీనికి వేరే మీనింగ్ కూడా ఇక్కడ చూద్దాం. చలికి పళ్ళు టకటక్ కొట్టుకుంటున్నాయి. సో బాగా చలేసినప్పుడు పళ్ళు టకటక కొట్టుకుంటుంటాయి కదా. టీత్ చాటరింగ్ విత్ కోల్డ్. టీత్ చాటరింగ్ విత్ కోల్డ్. పక్షుల కూతలకి మెలకు వచ్చింది. ద చాటరింగ్ ఆఫ్ ద బర్డ్స్ వోక్ మీ అప్. ద చాటరింగ్ ఆఫ్ ద బర్డ్స్ వోక్ మీ అప్. ఇక్కడ ఈ సెంటెన్స్లో చాటరింగ్ అంటే పక్షుల కూతలు. ఇంతకుముందు సెంటెన్స్లో పళ్ళు టకటక్ కొట్టుకుంటున్నాయంటే చాటరింగ్ అన్నాము. అనవసరంగా మాట్లాడడాన్ని చాటరింగ్ అన్నాము. సో దీని యూసేజ్ మీకు అర్థమైంది కదా. చాట్, కబుర్లు చెప్పడం. చాట్, చాటెడ్, చాటెడ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లు చెప్పాను. I had a chat with my friends.
ఐ హ్యాడ్ ఏ చాట్ విత్ మై ఫ్రెండ్స్. ఆమె రోజంతా ఫ్రెండ్స్తో ఫోన్లో కబుర్లు చెప్తూ గడిపేస్తుంది. షీ స్పెండ్స్ ఆల్ ద డే ఆన్ ద ఫోన్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. షీ స్పెండ్స్ ఆల్ ద డే ఆన్ ద ఫోన్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. అతను తన జాబ్ గురించి మాట్లాడాడు. హీ చాటెడ్ అబౌట్ హిస్ జాబ్. కాగ్యులేట్ గడ్డ కట్టడం. కాగ్యులేట్ V1 కాగ్యులేటెడ్ కాగ్యులేటెడ్. ఎగ్జాంపుల్, ఫ్రిడ్జ్లో సాస్ గడ్డ కట్టేసింది కరగనివ్వి. ద సాస్ కాగ్యులేటెడ్ ఇన్ ద ఫ్రిడ్జ్ లెట్ ఇట్ మెల్ట్. ద సాస్ కాగ్యులేటెడ్ ఇన్ ద ఫ్రిడ్జ్ లెట్ ఇట్ మెల్ట్. గాయం చుట్టూ రక్తం గడ్డకట్టింది. బ్లడ్ హ్యాడ్ కాగ్యులేటెడ్ అరౌండ్ ద వూండ్. బ్లడ్ హ్యాడ్ కాగ్యులేటెడ్ అరౌండ్ ద వూండ్. వూండ్ అంటే గాయం. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. ఈ వర్బ్స్ విన్న వెంటనే గుర్తుండడం కష్టం కాబట్టి ఎక్కడైనా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.